హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆస్టార్ టీవీ. నేను మీ విజు. తెలుగులో కుబేరా మూవీలో మనం చూస్తూ ఉంటాము, బ్రతుకు ఎందుకు అంటే బ్రతుకు కోసం బతకాలి అంతే. ఆ ఒక్క డైలాగ్లో అర్థం పరమార్థం అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మానవత్వం అనేది మాత్రమే ఎజెండాతో ఆ మూవీ అయితే దర్శకులు తెరకెక్కించారు. అదేవిధంగా నిజ జీవితంలో కూడా ఎంతోమంది అయితే మానవత్వం ఉన్నా కానీ ఒక్కొక్క చోట చూపించలేని స్థితులు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అయితే మనతో పాటు అయితే అమితా గారు ఉన్నారు. నీ తోడు సొసైటీని స్థాపించి ట్రాన్స్జెండర్స్కి హిజ్రాస్కి తన వంతు అయితే ఎంత చెయ్యాలి, వాళ్ళకు ఒక పని అంటే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు మేము ఏదైనా చేయగలమా అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళల్లో కూడా టాలెంట్ ఉంటూనే ఉంటుంది అన్నమాట. మరి అమితా గారితో మాట్లాడదాము. అసలుకి ఏం చేశారు మేడం, ఏం చేస్తూ ఉంటారు, మేడం మాటల్లోనే వినేద్దాం. హాయ్ మేడం. నమస్తే మేడం. మీ గురించి ఫస్ట్ మా ప్రేక్షకులకి ఇంట్రడక్షన్. ఓకే, హాయ్ అండి అందరికీ. నా పేరు సిస్టర్ డాక్టర్ అమిత. నేను ఆర్సీఎంకి సంబంధించిన ఒక క్యాథలిక్ నన్ని, సలటోరియన్స్ కాంగ్రిగేషన్ మెంబర్ని నేను. ఈ ట్రాన్స్జెండర్స్ కోసం ఒక నీతోడ్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం విశాఖపట్నంలో ఇన్ఫ్యాక్ట్ త్రూ అవుట్ ఏపీ వర్క్ చేస్తున్నాను. ఓకే, మీరు ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి పిహెచ్డి చేశారు, ఎక్కడ ఏంటి? ఓకే, నేను ఈ పిహెచ్డిని ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో చేశాను. నా రీసెర్చ్ గైడ్ ప్రొఫెసర్ కె విశ్వేశ్వరరావు గారు. సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో 2018 నేను రిజిస్టర్ అయ్యాను, 22 కంప్లీట్ చేశాను. నా రీసెర్చ్ టాపిక్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క వాళ్ళ ప్రొఫైల్ ప్రాబ్లమ్స్ ఇన్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ టాపిక్ మీద నేను చేశాను. ఓకే, అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్, హిజ్రాలు లేకపోతే గే ఈ పదాలన్నీ ఒకటేనా లేకపోతే డిఫరెన్స్ ఉందా, ఏం తెలుసుకున్నారు? ఓకే, మీరు వినే ఉంటారు LGBTQIAH+ అని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అడిగింది లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్స్ అని అన్నారు. దీనిలో 2 రకాలు ఉంటుందండి. అంటే వీళ్ళందరూ సెక్షువల్ మైనారిటీస్ కిందకు వస్తారు. ఎందుకు సెక్షువల్ మైనారిటీస్ అంటే వీళ్ళకుండే సెక్షువల్ ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనల్ని అందరినీ సిస్ జెండర్స్ అంటారు. అంటే ఒక మేల్ ఫీమేల్కి అట్రాక్ట్ అవుతారు, ఫీమేల్ మేల్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళని సిస్ జెండర్స్ అంటారు. వీళ్ళకి వచ్చేసరికి సెక్షువల్ ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓరియంటేషన్ ఎలా ఉంటుంది అంటే బిట్వీన్ మేల్ టు మేల్, బిట్వీన్ ఫీమేల్ టు ఫీమేల్ అని ఉంటుంది. కొంతమందికి మేల్ ఫీమేల్తో కూడా సెక్షువల్గా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. తర్వాత హిజ్రా కేటగిరీ వాళ్ళు ఉన్నారు, ఇంటర్సెక్స్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ సెక్షువల్ ఓరియంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ సెక్షువల్ మైనారిటీస్ కింద పెట్టారు. ఈ సెక్షువల్ మైనారిటీస్లో ఈ LGBTQలో ఒకళ్ళు జెండర్ మైనారిటీస్, మిగిలిన వాళ్ళు సెక్షువల్ మైనారిటీస్. ఎందుకంటే జెండర్ మైనారిటీస్ని, ట్రాన్స్జెండర్స్ని, హిజ్రాస్ని వీళ్ళందరినీ జెండర్ మైనారిటీస్ అంటారు. ఎందుకంటే వీళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉన్నా వీళ్ళ జెండర్ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది కాబట్టి వీళ్ళని జెండర్ మైనారిటీస్ అని అంటారు. ఇప్పుడు అంటే వాళ్ళు హిజ్రాస్ కానీ లేకపోతే ట్రాన్స్జెండర్స్ కానీ మీరు చూసారు, ఆ కమ్యూనిటీలో వాళ్ళు ఎక్కువగా పడేటువంటి బాధలు మీరు ఏం గమనించారు అంటే మీ పిహెచ్డీలో? ఓకే, సమాజంలో వాళ్ళు చేయనటువంటి తప్పుకి ఎవరన్నా జీవితాంతం బాధపడుతున్నారు అని అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మెంబర్స్, హిజ్రా కమ్యూనిటీ మెంబర్స్. ఎందుకంటే సొంత తల్లిదండ్రులే, సొంత అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు వీళ్ళు మా ఇంట్లో వాళ్ళు కాదు అని ఇంట్లో నుంచి నెట్టేసేటువంటి ఒక దౌర్భాగ్య జనరేషన్, ఆ సిచ్యువేషన్లో ఉన్నాం. సొంత తల్లిదండ్రులు వీళ్ళని కొట్టి తిట్టి ఇళ్లలో నుంచి పంపించేయడము, బయటకు వచ్చిన తర్వాత బయట సమాజంలో వాళ్ళు వీళ్ళని పేర్లు పెట్టి పిలవడం, కొజ్జ, చెక్క అని, ఆడంగి వాడని, ఏ పేర్లు పెట్టి ఆ పేర్లు పెట్టి పిలవడము. ఇక్కడ ఇమ్మడలేక తర్వాత హిజ్రా కల్చర్లోకి వెళ్ళి జాయిన్ అవడము, హిజ్రా కల్చర్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఏదో ఒకటి బ్రతుకుతారు, ఏదో ఒకటి చేసుకుందామని ఆ కల్చర్ యొక్క వృత్తి ప్రకారం బయటకు వచ్చి యాచన చేస్తున్న సిగ్నల్ పాయింట్స్ దగ్గర కానీ, ట్రైన్స్లో కానీ, లేదంటే షాప్స్ దగ్గరికి వెళ్ళి యాచన చేస్తున్నా, లేదంటే నైట్ టైమ్స్ వీళ్ళు చేసేటువంటి దందా కార్యక్రమాలు చేస్తున్నా ఆ పరిస్థితులు కూడా వీళ్ళు వివక్షతకు లోనవుతానే ఉంటారు. అంటే పుట్టిన దగ్గర నుంచి. ఒక్క నిమిషం మేడం, అంటే ఇప్పుడు హిజ్రా కల్చర్లో ఏమేమి యాక్టివిటీస్ వీళ్ళకి ప్రధానంగా నేర్పిస్తారు మీరు ఇప్పుడు అంటే రీసెర్చ్ చేసిన దాని ప్రకారం? ఓకే, హిజ్రా కల్చర్లో వీళ్ళని వాళ్ళ కూతుర్లుగా అడాప్ట్ చేసుకుంటారు మేడం. ఎప్పుడైతే మగపిల్లలు ఆడపిల్లలుగా వాళ్ళని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత, ఎప్పుడైతే హరాస్మెంట్, అబ్యూస్ అనేది ఫ్యామిలీస్లో కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఎప్పుడైతే ఫేస్ చేస్తారో
వాళ్ళు ఇళ్లలో నుంచి పారిపోయి వచ్చేస్తారు, స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి వచ్చేస్తారు. వీళ్ళు అలా బయటకు వచ్చినప్పుడు వీళ్ళకిలాగా జీవించే వాళ్ళ కోసం వీళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఒక మనిషి ఎప్పుడైనా సరే మనల్నిగా యాక్సెప్ట్ చేసిన ప్లేస్లో సేఫ్గా హ్యాపీగా ఉండగలుగుతారు. సో వాళ్ళని వాళ్ళు ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి వెతుక్కునే తరుణంలో వీళ్ళకి హిజ్రా కల్చర్ పీపుల్ వీళ్ళకి పరిచయం అవ్వడము, వాళ్ళని వాళ్ళ కల్చర్లోకి తీసుకున్నారు. సో వాళ్ళని ఆ కల్చర్లోకి ఎలాగ తీసుకుంటారు, వీళ్ళని అడాప్ట్ చేసుకుంటారు కూతుర్లుగా. వీళ్ళ ఆడపిల్లలుగా వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ కల్చర్లోకి ఎంటర్ అయినప్పుడు వీళ్ళని కూతుర్లుగా అడాప్ట్ చేసుకుంటారు. సో ఆ హిజ్రా కల్చర్లో ఒక మెంబరు ఒక తల్లిగా వీళ్ళని చేరదీసి వీళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తారు. ఫుడ్ అవ్వచ్చు, బెడ్ అవ్వచ్చు, షెల్టర్ అవ్వచ్చు, వీళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చి ఒక సొంత కూతురులాగా వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సినవన్నీ నేర్పిస్తారు, కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఉన్న ఈ తరుణంలో ఒక 18 years వచ్చే వరకు వీళ్ళని సొంత కూతురులాగా పెంచుకుంటారు. దాని తర్వాత వీళ్ళకి జల్సా అని ఒక సెలబ్రేషన్ ఉంటుంది. సో హిజ్రా కల్చర్లో ఉన్న వాళ్ళందరూ కూడా సర్జరీకి వెళ్తారు. సో టాప్ సర్జరీ, బాటమ్ సర్జరీ ఇలాగ ఉంటాయి, SRS సర్జరీలని. సో వీళ్ళు క్యాస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళని వాళ్ళు ఒక ఆడపిల్లలాగా మార్చుకోవడానికి కొంతమంది హార్మోన్స్ తీసుకుంటారు, టాబ్లెట్స్ తీసుకుంటారు, కొంతమంది సర్జరీల ద్వారా ఆడపిల్లలాగా మారుతారు అనమాట. సో ఈ సర్జరీ అయిపోయిన తర్వాత వీళ్ళకి జల్సా అని ఒక సెలబ్రేషన్ ఉంటుంది. జల్సా అయిపోయిన తర్వాత వేరే హిజ్రాసు వాళ్ళ గురువులు అంటారు వాళ్ళని, ఆ గురువులు అన్న వాళ్ళు వీళ్ళ మెడలో తాళి కడతారు అనమాట. తాళి కట్టిన తర్వాత వీళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. సో ఇప్పుడు తల్లి బాధ్యత తీరిపోతుంది. పెళ్ళయిన తర్వాత అత్తారింటికి పంపించినట్టు వీళ్ళు ఈ జల్సా సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత అది జల్సా అనేది ఒక విమెన్హుడ్ సెలబ్రేషన్. వాళ్ళని కంప్లీట్గా ఉమెన్గా మార్చుకున్నప్పుడు వాళ్ళు చేసుకున్న ఒక సెలబ్రేషన్ అనమాట. సో ఈ హార్మోన్స్ ఏదైతే అవన్నీ వాళ్ళు మార్చుకున్న తర్వాత, లేకపోతే ఇప్పుడు మీరు అన్నారు మా అప్పర్ బాడీ అంటే బాడీ పార్ట్స్ అన్నవి, అంటే మేజర్గా ఏ బాడీ పార్ట్స్ వాళ్ళు ఎక్స్చేంజ్ అని ఉంటుంది, వాటికి ఏదైనా అంటే ముంబై వెళ్ళే చేయించుకోవాలా, లేకపోతే ఇక్కడ కూడా కల్చర్? ఇప్పుడు ఇక్కడ వైజాగ్లో కూడా చేస్తున్నారండి. వైజాగ్, బాంబే, కొంతమంది విజయవాడలో చేసుకుంటారు, హైదరాబాద్ వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ వైజాగ్లో కూడా ఉంది. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్న ప్లేస్ తెలిసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేయించుకుంటారు. మేజర్గా ఏ పార్ట్స్? బేసికల్గా మనం చూసే హిజ్రా కల్చర్లో ఉన్న వాళ్ళు మేల్ ఫీమేల్ అయ్యే కేటగిరీ. సో మేల్ ఫీమేల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి మేల్ జెనిటేలియా ఉంటుంది. సో మేల్ జెనిటేలియా క్యాస్ట్రేషన్ అనేది చేస్తారు. అది లైక్ మైనర్ సర్జరీ, బేసిక్ సర్జరీ. అది కాకుండా ఇంకొకటి ఉంది, SRS సర్జరీ అని అంటారు, సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ, లేదంటే జెండర్ అఫర్మేషన్ సర్జరీస్ అంటారు. దానికి వెళ్ళే వాళ్ళకి ఇంకొంచెం అడ్వాన్స్డ్ కంప్లీట్ ఫీమేల్గా మార్చడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత టాప్ సర్జరీ చేయించుకుంటారు. బేసికల్గా వీళ్ళు మేల్ పీపుల్. సో బ్రెస్ట్ అగ్మెంటేషన్ అని అంటారు. సో అది కూడా పెట్టించుకొని టాప్ సర్జరీలు కూడా చేయించుకుంటారు. తర్వాత లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఎందుకంటే బేసికల్గా మేల్ స్కిన్ అండ్ మేల్ ఫేషియల్ హెయిర్ అదంతా ఉంటుంది కాబట్టి అది తీయించుకోవడానికి రెగ్యులర్గా సిట్టింగ్స్ పెట్టుకొని లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సర్జరీ అయిపోయిన తర్వాత సర్జరీకి ముందు కూడా హార్మోనల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే కంప్లీట్గా ఈ మేల్ బాడీని వాళ్ళని ఫెమినైన్ చేసుకుంటున్నారు కాబట్టి హార్మోన్స్ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. అంటే ఇది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా మేడం. అంటే అంత బాధపడి ఇంత ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు అంత ఇష్టపడతారా మార్చుకోవడానికి? ఏంటంటారు రీజన్? అంటే ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలండి, వీళ్ళకి బాడీకి మైండ్కి మధ్య ఒక కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ అనొచ్చు మనం. అంటే బాడీ ఫిజికల్గా చూడడానికి మేల్గా ఉన్నా మెంటల్గా వాళ్ళు ఫీమేల్గా ఫీల్ అవుతారు. సో ఇట్ కుడ్ బి మన బాడీలో ఉన్న అంటే బయాలజీ పరంగా కానీ, వాళ్ళకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, లేకపోతే క్రోమోజోమల్ ప్యాటర్న్ ఏదో డిఫరెన్సెస్ వల్ల వీళ్ళకి ఈ కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ అనేది వాళ్ళ బాడీలో ఎప్పుడు ఉంటుంది. అద్దంలో చూసుకోగానే మేల్గా ఉంటారు, మైండ్ పరంగా వాళ్ళు ఫీమేల్గా ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళే ఫీమేల్గా నడవడము, ఫీమేల్గా హ్యాండ్ మూవ్ చేయడము, వేరే వాళ్ళు చూసి ఏంట్రా నువ్వు అమ్మాయిలాగా బిహేవ్ చేస్తున్నాను అన్నంతవరకు కొంతమందికి తెలీదు వాళ్ళు ఆడపిల్లలాగా బిహేవ్ చేస్తున్నారని. సో ఎప్పుడైతే వీళ్ళకి బాడీకి మైండ్కి మధ్య కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ ఉంటుందో దే విల్ హ్యావ్ ఏ కైండ్ ఆఫ్ ట్రామా. నేను ఒక అబ్బాయినా అమ్మాయినా అలాంటి ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది వచ్చేస్తుంది.
ఐడెంటిటీ క్రైసిస్ పోవడానికి, ఈ బాడీ మైండ్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ పోవడానికి, సో దే ఆర్ అలైనింగ్ దేర్ మైండ్ విత్ దేర్ బాడీ. సో మైండ్ కంటిన్యూస్గా ఫీమేల్ అని చెప్తుంది కాబట్టి వాళ్ళ బాడీని కూడా వాళ్ళు మాడిఫై చేసేసుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే బాడీ మైండ్ అలైన్ అవుతుంది కాబట్టి వాళ్ళు పీస్ఫుల్గా బ్రతకగలుగుతారు. లేదంటే ఐడెంటిటీ క్రైసిస్, సూసైడల్ టెండెన్సీస్, స్టేబుల్గా ఉండలేకపోవడము, కంటిన్యూస్గా బాధపడ్డము, నేను అబ్బాయినా అమ్మాయినా, నేను అబ్బాయిని కదా ఎందుకు అందరు అమ్మాయి నన్ను అమ్మాయిలాగా ఉన్నావు అని ఎగతాళి చేస్తున్నారు, పేర్లు పెట్టి పిలుస్తున్నారు, ఈ డిఫికల్టీస్తో ఉంటారు. అంటే మేడం ఇప్పుడు మామూలుగా ఏదైనా బెగ్గింగ్ కానీ లేకపోతే వీళ్ళు ఇప్పుడు హిజ్రా కమ్యూనిటీలోకి వెళ్ళాక కొంత కల్చర్ అయితే మీరు నాకు చెప్పడం జరిగింది. అయితే సపోజ్ వివిఐపీస్ కానీ లేకపోతే సొసైటీలో ఒక స్టేటస్ ఉన్న వాళ్ళ పిల్లలకి వచ్చిందనుకోండి ఇలాంటి ఒకటి, అంటే ఎవరు కావాలనుకొని పుట్టరు, అలా వచ్చిందనుకోండి, వాళ్ళు అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉంటారా? మీరు అబ్జర్వ్ చేశారా? ఎస్, అలాంటి ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళు కూడా వస్తారు. కానీ కొంచెం హయ్యర్ స్టేటస్లో ఉన్న ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు హిజ్రా కల్చర్లోకి ఎంటర్ అయినా హిజ్రా కల్చర్లో చేసే పనులు వాళ్ళు చేయరు. ఐదర్ జాబ్లో సెటిల్ అవుతారు, లేదంటే ఇంకేదన్నా బెటర్ లైఫ్ చూసుకుంటారు. కానీ ఈ యాచించడము, తర్వాత సెక్స్ వర్క్ చేయడం, అట్లా వర్కులు చేసేవాళ్ళు తక్కువ. ఈ హయ్యర్ స్టాటస్లో ఉన్న తల్లిదండ్రులు కూడా వెదర్ దే ఆర్ హయ్యర్ ఆర్ లోవర్, ఎండ్ ఆఫ్ ద డే అందరూ వీళ్ళని డిస్క్రిమినేట్ చేసేవాళ్ళే. వాళ్ళు చదువుకున్నారు కదా, ఐ హ్యావ్ ఫ్రమ్ పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఆర్ దేర్, డాక్టర్స్ ఉన్న ట్రాన్స్జెండర్స్ ఆర్ దేర్. డాక్టర్ అయిన ఒక ట్రాన్స్ పర్సన్ కూడా తల్లిదండ్రులు హెరాస్ చేసే కేస్ స్టడీస్ వీ హ్యావ్. సో ఆ చదువుకున్నా చదువుకోకపోయినా ఎండ్ ఆఫ్ ద డే ట్రాన్స్జెండర్ పర్సన్స్ అని అంటే ఒక డిస్క్రిమినేషన్ అనేది, మార్జినలైజేషన్ అనేది కామన్ అయిపోయింది. సో దానికి స్టేటస్తో పని లేదు. నువ్వు ఎప్పుడైతే ఒక అబ్బాయిని అమ్మాయిలాగా ఐడెంటిఫై చేసుకుంటున్నావు అని అంటే, నువ్వు రిచ్ అయినా పూర్ అయినా నువ్వు ఒక ట్రాన్స్ పర్సన్వి, లేదంటే అందులో నుంచి హిజ్రాలోకి జాయిన్ అయ్యే ఒక హిజ్రా పర్సన్వి. సో యాజ్ యూజువల్గా వాళ్ళని పేర్లు పెట్టి పిల్లడం అంతా చేస్తారు. వాళ్ళు పై స్టేటస్ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి ఏదైనా స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయంటే నో, బికాజ్ ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడు మనకున్నటువంటి సొసైటీలో హిజ్రా కల్చర్ ఏర్పడడానికి కానీ ఏదైనా మీరైతే చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఇంటి నుంచి తల్లిదండ్రుల నుంచి దూరం అవ్వడానికైతే ఇప్పుడు మానసిక పరిపక్వత లేకపోయినా కానీ, లేకపోతే మనకి ఏ అవయవాలు సరిగా లేకపోయినా కానీ ఒక ఫంక్షన్ అనేది తీసుకుని ఆ పిల్లల్ని పోషిస్తున్నారు, బాధ్యత తీసుకున్నారు తల్లిదండ్రులు. మరి ఇలాంటి వాళ్ళ బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నారు? అంటే తల్లిదండ్రులది తప్పు అంటారా ఏంటి అసలు వీళ్ళు బయటికి రావడానికి? నేను తల్లిదండ్రులదే తప్పు అంటానండి. ఎందుకంటే తల్లిదండ్రులుగా బిడ్డల పట్ల బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఈ హిజ్రా కల్చర్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరెవరైతే ట్రాన్స్ పర్సన్స్, హూ ఎవర్ ఇట్ ఈస్, గేస్ అవ్వచ్చు, లెస్బియన్స్, ఎవరైనా సరే, సొంత తల్లిదండ్రులు ఇళ్లలో నుంచి వాళ్ళని తరిమేసినప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఎవరు పోషిస్తారు వాళ్ళని? సో ఈ తప్పు యాక్చువల్గా తల్లిదండ్రులదే. ఇప్పుడు ఒక కుంటబ్బాయో గుడ్డబ్బాయో నీ ఇంట్లో పుట్టినప్పుడు తల్లిదండ్రులుగా నువ్వు ప్రేమగా చూసుకుంటున్నావు. వై నాట్ ఏ ట్రాన్స్జెండర్ పర్సన్? ఎందుకు చూసుకోలేకపోతున్నారు అని అంటే సమాజంలో ఒక స్టిగ్మా, ఒక వివక్షత. ఇప్పుడు సమాజం వివక్షత చూపిస్తుందని చెప్పి సొంత తల్లి తండ్రి మీరే వివక్షత చూపిస్తే ఎక్కడికి వెళ్తారు పిల్లలు? ఇటు గవర్నమెంట్ పట్టించుకోదు, అటు తల్లిదండ్రులు పట్టించుకొని పోషిస్తున్న హిజ్రా కల్చర్ని తప్పుగా చూస్తారు. మరి ఇంతమంది పిల్లలు ఎలా సర్వైవ్ అవుతారు? సో తల్లిదండ్రులుగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎవరైనా రోడ్డు మీద తల్లిదండ్రులతో కలిసి ఒక ట్రాన్స్జెండర్ పర్సన్ వాళ్ళతో పాటు వెళ్తున్నారు అనుకోండి, అరే ఒక ఆడంగోడు వెళ్తున్నాడు రా అని ఎవరన్నా ధైర్యం చేస్తారా మాట అనడానికి? ఒకవేళ ధైర్యం చేసి మాట అన్నా తల్లిదండ్రులుగా మనం పక్క నుండి నువ్వెవడరా మా అబ్బాయిని అంటానికి అని ఒక మాట అన్నాం అనుకోండి, ఇంకొకరు ఎవరో ధైర్యం చేయరు. అలాంటప్పుడు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారో పిల్లలు ఇళ్లలో నుంచి వచ్చేయాల్సి వస్తుంది బయటికి, ఇలాంటి హిజ్రా కల్చర్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది, ఏ ఆధారం లేక సూసైడ్లు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంతమంది పిల్లలు, 43,000 మంది పిల్లలు ఈ సెన్సస్ ప్రకారం ఉన్న ట్రాన్స్జెండర్ మెంబర్స్ ఎక్కడున్నారు? వీళ్ళందరూ ఎందుకు ఈ 43,000 మంది ఫ్యామిలీస్ పిల్లల్ని డిసౌన్ చేయాలి? తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఈ హిజ్రాస్ అంటే చాలా మంది ఈ పెళ్ళిళ్ళ దగ్గర అక్కడిక్కడ బ్లెస్సింగ్స్కి వస్తారండి.
చాలా మంది అడుగుతారు ఎందుకు వాళ్ళ చేతి మీద తల మీద చేతులు పెట్టి దీవిస్తారని. అది వాళ్ళకి రామాయణం నుంచి రాముడు ఇచ్చిన ఒక వరం. అది వాళ్ళని ఎవరైతే దీవిస్తారో వాళ్ళని నేను దీవిస్తానని రాముడు ఒక వరం ఇచ్చాడు వాళ్ళు. సో ఆ వరం వల్ల వాళ్ళు దీవిస్తారు. సో ఆ దీవెనకి నీకు వాళ్ళు కావాలి. అర్ధనారీశ్వరుడిగా శివుడిని పూజిస్తారు, వీళ్ళని వీళ్ళు అర్ధనారీశ్వరులుగా చూసుకుంటారు. సో ఆ టైంలో శివభక్తులందరూ వీళ్ళని పిలిచి భోజనాలు పెట్టడము, మా అమ్మాయిని దీవించండి, మీరు దీవిస్తే మంచి జరుగుతుందని. సో ఆ టైము అంత మంచిగా చూసే మీరు సొంత బిడ్డలు ఎందుకు ఇళ్లలో ఉంచుకోలేకపోతున్నారు? ఒక అర్ధనారీశ్వరుడు ఇంట్లో పుట్టాడు అనుకోవచ్చు కదా, రాముడు వరమిచ్చిన నాకు ఒక బిడ్డ ఇంట్లో ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు కదా. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇలాంటి బిడ్డలను చూసి గర్వంగా చెప్పుకోగలుగుతారో అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని. మా లాంటి ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత చేసినా సొంత కన్న తల్లిదండ్రుల బిడ్డల్ని వాళ్ళ బిడ్డలుగా వాళ్ళని అంగీకరించకపోతే మార్పు అనేది సమాజంలో రాదు. సో ఆ మొట్టమొదటి మార్పు తల్లిదండ్రుల నుంచి రావాలి. అంటే మేడం ఇప్పుడు తల్లిదండ్రులు ఓకే వస్తారు హిజ్రా కమ్యూనిటీలోకి, ఏదో ఒక అబ్బాయిని చూసుకొని సెలెక్ట్ చేసుకొని బాయ్ ఫ్రెండ్ కావచ్చు, మ్యారేజెస్ కానీ జరుగుతున్నాయి. నేను ఈ మధ్య కొంత సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఉంటున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళ కల్చర్ని యాక్సెప్ట్ చేయలేక వెళ్ళిపోతున్నారా, లేకపోతే ఏంటంటారు ప్రధాన రీజన్ అయితే? ఇప్పుడు చాలా కేసులు వస్తున్నాయండి అలాగా. అంటే వీళ్ళని మోసం చేసి వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది. ఈ హిజ్రా కల్చర్లో ఉన్న వాళ్ళని చూస్తానండి, అంటే చిన్నప్పటి నుంచి రిజెక్షన్ అనేది ఫేస్ చేస్తారు. హిజ్రా కల్చర్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, బయట ఉన్న ట్రాన్స్ పర్సన్స్ అన్న అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి రిజెక్షన్ అనేది ఫేస్ చేస్తారు. ఒంటరితనానికి అలవాటు పడిపోతారు. మాకంటూ ఎవరైనా తోడుంటే బాగుండు అని లైఫ్ లాంగ్ ఎదురు చూస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఒక 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 అబ్బాయి వీళ్ళని యాక్సెప్ట్ చేసి నువ్వు బాగుంటావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీతో పాటే జీవితాన్ని గడుపుతానని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళతో కొన్ని సంవత్సరాలు ఉంటారు, వీళ్ళని సెక్స్ పరంగా వాడతారు, డబ్బులకి వాడతారు, వీళ్ళకి కావాల్సిన సరదాలన్నీ తీర్చుకుంటారు. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే వీళ్ళకి రిజెక్షన్ ఎదురవుతుందో చిన్నప్పటి నుంచి, ఒకళ్ళు తనగా యాక్సెప్ట్ చేశారన్న హ్యాపీనెస్తో ఒక పొసెసివ్ లవ్ అనేది వీళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళని ప్రేమిస్తున్నారో పొసెసివ్ లవ్ పెట్టుకొని వాళ్ళు నా దగ్గరే ఉండాలి, నాతో పాటు ఉండాలి, నన్ను చూసుకోవాలి, జీవితాంతం నాతో పాటు ఉండాలని వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యే టైంకి ఎవరైతే వీళ్ళని ప్రేమిస్తున్నారని ముందుకు వస్తారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ పొసెసివ్ లవ్ వల్ల నా దగ్గరే ఉండాలి, నాతో పాటు ఉండాలి, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళతో ఉన్న మాకు పిల్లలు పుట్టరు, ఎవరికైనా చెప్పుకోవడానికైనా మీ వైఫ్ ఎవరు, ఎక్కడికైనా పబ్లిక్గా తీసుకెళ్దామన్నా అదొక స్టిగ్మా, డిస్క్రిమినేషన్. అందుకని వీళ్ళు పబ్లిక్గా చూపించడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సో అలాంటి టైంలో పిల్లలు పుట్టరు, ఫ్యామిలీ లెగసీ ముందుకెళ్ళదు అని చెప్పేసి మధ్యలో వీళ్ళని వదిలేసి వెళ్ళి లేడీస్ని కూడా పెళ్లి చేసుకుంటారు. అలాంటి టైంలో సూసైడ్లు చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, రివెంజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టినా వెళ్ళి కొట్టడానికి ట్రై చేసినా వీళ్ళు వెళ్ళి మాట్లాడినా వీళ్ళని కొట్టి వదిలేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో అట్లాగా మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు కానీ స్టెబిలిటీ లేదు. అయితే మేడం ఈ కమ్యూనిటీలో హిజ్రా అని మీరు చెప్పారు కదా, అయితే ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఇప్పుడు రైల్లో కానీ వీటిల్లో కొంత బెదిరించడము, అప్పుడప్పుడు గృహప్రవేశాలు ఉంటాయి, మంచి శుభకార్యంలో అప్పుడు వెళ్ళి దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి అని సోషల్ మీడియా పరంగా అయితే మొన్న ఒక పోలీస్ అయితే కొట్టారు. అది అంటే మన రాష్ట్రంలో అయితే కాదు, దానికి హిజ్రాల్ని ఎలా కొట్టాలి అనే విధంగా సోషల్ మీడియాలో కొంతమంది అయితే అంటున్నారు. అంత హెరాస్మెంట్ ఉంటుందా నిజంగా? వాళ్ళు ఈ కమ్యూనిటీ నిజంగా వాళ్ళకి అవసరమేనా? ఈ క్వశ్చన్ మీద చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ హిజ్రా కల్చరే లేకపోతే చాలా మంది ట్రాన్స్జెండర్ పర్సన్స్ సూసైడ్ చేసుకొని చనిపోయే వాళ్ళేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సొంత కన్న తల్లిదండ్రులే, తోబుట్టులే వాళ్ళని రోడ్డు మీదకి వదిలేసినప్పుడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని ఇబ్బంది పెట్టి ఫోర్స్ చేసినప్పుడు, వాళ్ళు పారిపోయి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలనే దారి వాళ్ళకి తెలియదు. ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఇప్పటికొచ్చి హోమ్స్ కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళ పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఇప్పటికి మనకు ప్లాన్ లేదు. కానీ సెంచురీస్ నుండి ఇట్లాంటి వాళ్ళు ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకి వేరే ఆధారం లేక ఒక హిజ్రా కల్చర్ అనేది ఫామ్ అయింది. ఆ హిజ్రా కల్చర్ అనేది లేకపోతే ఈరోజు ఇంతమంది ట్రాన్స్జెండర్స్ మనం చూసే వాళ్ళం కాదేమో అనిపిస్తుంది నాకు. సో వాళ్ళని వాళ్ళుగా యాక్సెప్ట్ చేసి సొంత బిడ్డలాగా వాళ్ళ కల్చర్లోకి తీసుకొని, వాళ్ళకి డబ్బు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు అలాంటి వాళ్ళకి నిజానికి చెప్పాలంటే ఎడ్యుకేషన్ ఉండదు, స్కూల్లో నుంచి డ్రాప్ అయిపోతారు.
ఫ్యామిలీస్ సరిగ్గా పట్టించుకోరు, గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోరు. బయటకు వచ్చారంటే పేర్లు పెట్టి పిలుస్తారు, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు. మరి ఎలాగండి సర్వైవ్ అవుతారు వాళ్ళు? ఎవరు ఒకళ్ళు దారి చూపించాలి. సో ఎవరు దారి చూపించట్లేదు, సర్వైవల్ స్ట్రాటజీ అనేది ఇంకొకటి లేదు అనుకున్న తరుణంలో అప్పట్లో వాళ్ళు ఎంచుకున్న వృత్తిది. సర్లే ఇంక మనకి ఎవరు ఏది ఇవ్వట్లేదు, కనీసం బయటకన్నా వెళ్ళి యాచన చేద్దాము, లేదంటే ఇంకేదన్నా వర్క్ చేసుకొని రూపాయి సంపాదించుకొని మనల్ని మనం నిలబెట్టుకుందామని అప్పట్లో వాళ్ళు ఎంచుకున్న ఒక వృత్తిది. ఇప్పుడు అది వాళ్ళ వృత్తిగా మారింది. లేదంటే ఇంతమంది ట్రాన్స్జెండర్స్ 2011 సెన్సస్ ప్రకారం 43,000+ ఉన్నారు ట్రాన్స్జెండర్ పర్సన్స్. సో ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి యాచిస్తున్నారు, సెక్స్ వర్క్ చేస్తున్నారు, ఇంకేదైనా చేస్తున్నారు అని అంటే వేరే అవకాశాలు లేక, మరి ఇంతమందిని హిజ్రా కల్చర్ సొంత బిడ్డలాగా వాళ్ళని లోపలికి తీసుకొని వాళ్ళకి కావాల్సిందంతా చూసుకుంటుంది. ఒక విధంగా ఈ కల్చర్ని యాక్చువల్లీ ఐ సపోర్ట్. కానీ వాళ్ళు చేసేది ఎందుకు అలాగ చేస్తున్నారు, ఈ న్యూసెన్స్ చేస్తున్నారు అని అంటే ఒకసారి ఆలోచించండి. చిన్నప్పటి నుంచి నువ్వు దేనికి పనికిరావు, మా ఇంట్లో ఉండొద్దు, మా దగ్గరికి రావద్దు, మా సైడ్కి రావద్దని కంటిన్యూస్గా రిజెక్ట్ చేసే ఏ ఇండివిజువల్ అయినా రిబెలియస్గా తయారవుతారు. అది మీరన్నా అవ్వచ్చు, నేనన్నా అవ్వచ్చు, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి దగ్గర నుంచి. సో అంత రిజెక్షన్కి లోనయ్యి బ్రతకడానికి వేరే దారి లేదని ఈ వృత్తిని ఎంచుకున్నా కూడా రూపాయి అడగడానికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలాగ మాట్లాడడము, ఇది తప్ప మీకు వేరే పని లేదని అనడము, కొజ్జా వాళ్ళని పిలవడము, ఇంకేదైనా పేర్లు పెట్టి హింసిస్తున్నారే కానీ ఎవరికి సాఫ్ట్ కార్నర్ అనేది రావట్లేదు. అంటే వీళ్ళు ఎలా బ్రతుకుతారు, ఎలా బ్రతకగలుగుతారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. సో ఆ వేరే దారి లేక వీళ్ళు ఇలాంటి వృత్తుల్లోకి దిగాల్సి వచ్చింది. సో ఒక విధంగా హిజ్రా కల్చర్ మంచిది, కాకపోతే వాళ్ళు చేసే పనులు కొంతవరకు మాడిఫై చేయాలి. కానీ ఈ కల్చరే కనుక లేకపోతే చాలా మంది స్ట్రగుల్ అయ్యి చనిపోయేవాళ్ళు. ఓకే, ఈ కల్చర్లో అయితే మామూలుగా వాళ్ళకి కొన్ని సుఖ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. వాటిని అంటే వాళ్ళకి ఎలా అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారా, వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, మీరు అబ్జర్వ్ చేశారా దీని మీద ఏమైనా స్టడీలు? హెల్త్ ఆస్పెక్ట్ నేను యాక్చువల్గా నేను టచ్ చేయట్లేదండి. ఎందుకంటే హెల్త్ ఆస్పెక్ట్ మీద చేయడానికి మనకి ఏపీ సాక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎయిడ్స్ ప్రివెన్షన్ కంట్రోల్ సొసైటీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానికి సపరేట్ ఫండింగ్ ఉంటుంది. సో దాని మీద శారదా వ్యాలీ ఫౌండేషన్ అన్నది ఒక ఫౌండేషన్ ఉంది. సో వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వీళ్ళకి రెగ్యులర్గా టెస్టులు చేయించడము, హెచ్ఐవి టెస్టులు చేయించడము, ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇప్పించడము, వీళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ అందించడము, సేఫర్ సెక్స్ ఎలా చేయాలని చెప్పి కాండోమ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము. సో ఇదంతా చేయడానికి ఒక సపరేట్ ఎన్జిఓస్ ఉన్నాయి. మీరైతే మీ సొసైటీ ద్వారా అయితే వీళ్ళకి ఏదో ఒక జీవనోపాధి ఇచ్చే భాగంగా ఇప్పుడు మీరు ఎంతమంది చేత ఇట్లాగా ఏమేమి చేయించారంటే వాళ్ళలో ఉన్న స్కిల్ ద్వారా? ఓకే, నేను నా ఆర్గనైజేషన్ పెట్టి 3 years అవుతుందండి. నేను ఫస్ట్ ఇయర్ మొత్తము కాన్సన్ట్రేట్ చేసింది వీళ్ళకి ఐడి కార్డ్స్ ఇవ్వడానికి. సో వీళ్ళు ఇళ్లలో నుంచి పారిపోయి వస్తారు, వీళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉండదు, ఒక ఐడెంటిటీ ఉండదు, ఏ ఆధారం లేకుండా వాళ్ళు అలాగ ఉంటారు. సో ఈవెన్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ నాట్ హ్యావ్ ఆల్సో ఓటర్ ఐడి, రేషన్ ఉండదు, ఏది ఉండదు. సో నేను ఫస్ట్ రీసెర్చ్ చేసిన తర్వాత నేను మొట్టమొదట స్టార్ట్ చేసింది ఏంటంటే ముందు వీళ్ళందరికి ఐడెంటిటీ ఇవ్వాలి. సో అప్పుడు నేను ఆ వర్క్ స్టార్ట్ చేశాను. కొంతమందిని స్టాఫ్ పెట్టుకొని అరౌండ్ 700 ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డ్స్ ఇప్పించాను నేను. అంటే ఇప్పించడం అంటే ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్, కానీ దీన్ని అవైల్ చేసుకోవడానికి వీళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, ఫెసిలిటీస్ లేవు, ఎలా చేసుకోవాలో కూడా తెలియదు. సో ఈ ట్రాన్స్జెండర్ ఐడెంటిటీ కార్డ్ అనేది వీళ్ళకి ఒక గుర్తింపు కార్డు. వీళ్ళు సమాజంలో ట్రాన్స్జెండర్స్ గౌరవంగా బ్రతకడానికి గవర్నమెంట్ ఇచ్చిన ఒక హక్కు. అది 2019 ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ద్వారా వాళ్ళకి వచ్చిన ఒక హక్కు. సో ఆ హక్కు ద్వారా ఏంటంటే ఎవరైతే మగపిల్లలు వాళ్ళని వాళ్ళ ఆడపిల్లలుగా ఐడెంటిఫై చేసుకుంటున్నారో, ఆడపిల్లలు ఎవరైతే వాళ్ళని మగపిల్లలుగా ఐడెంటిఫై చేసుకుంటున్నారో వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్కి అప్లై చేసుకొని ఒక అప్లికేషన్ పెట్టుకొని హిజ్రా సర్టిఫికేట్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక పోర్టల్ ఉంటుంది, వెబ్ పోర్టల్ ఉంటుంది, ట్రాన్స్జెండర్ పోర్టల్. దానిలోకి లాగిన్ అవ్వాలి, వాళ్ళ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ ఉండాలి, వీళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కాపీస్ చేసుకొని అవన్నీ అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసే ముందు ఒక లాయర్ దగ్గర నుంచి నోటరీ చేయించుకొని
మేము ఒక ట్రాన్స్జెండర్స్, ఇక్కడ నుంచి నేను అఖిలేష్గా ఉన్న నేను ఇప్పుడు అఖిలాగా నా పేరు మార్చుకుంటున్నానని చెప్పి లీగల్గా ప్రాసెస్ చేయాలి, లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి. సో ఈ ప్రాసెస్ అంతా వాళ్ళకి తెలియదు కాబట్టి మేము మీడియేటర్స్గా ఉండి ప్రాసెస్ అంతా చేయించి లాగిన్కి అప్లై చేసినప్పుడు అది కలెక్టర్ గారు లాగిన్కి వెళ్ళడము, వాళ్ళు ఓకే చేసి సర్టిఫికేట్స్ అంతా చెక్ చేసి ఐడి కార్డ్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఫస్ట్ ఇయర్ మొత్తం నేను ఐడి కార్డ్స్ మీద ఫోకస్ చేసి ఒక 700 మెంబర్స్ దాకా ఐడి కార్డ్స్ ఇష్యూ చేశాము. అది అయిన తర్వాత డ్వాక్రా గ్రూప్స్ అనేవి ఫామ్ చేసాం. డ్వాక్రా గ్రూప్స్ అనడానికి లేదు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేసాం. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఫామ్ చేసి వీళ్ళకి సేవింగ్స్ అనేది మొదలుపెట్టాం. ఎందుకంటే వీళ్ళు రోజంతా కలెక్షన్స్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా చాలా డబ్బులు వస్తాయి, కానీ సేవింగ్స్ ఎవరికి ఉండదు. వాళ్ళకంటూ ఒక ఇల్లు, వాళ్ళకంటే ఒక వెహికల్ అని, వాళ్ళకంటూ ఒక సంథింగ్ వాళ్ళకంటూ అనేది వాళ్ళు ఆలోచించరు. ఎంతవరకు వచ్చినా అలాగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి వచ్చే రూపాయిని సేవ్ చేసుకుంటే రేపన్న నాడు వాళ్ళకి ఏదైనా అయినప్పుడు, అవసరం అయినప్పుడు ₹1 వాళ్ళ చేతిలో ఉంటుంది. మళ్ళీ వెళ్ళి అప్పు చేయకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళు వాడుకోవడానికి ఉంటుందని చెప్పి నేను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ స్టార్ట్ చేశానండి. సో ఒక 8 గ్రూప్స్ రన్ అవుతాయి. ఆ 1 year సెల్ఫ్ గ్రూప్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క గ్రూప్కి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి స్కిల్ ఇవ్వడం మొదలుపెట్టాము. అంటే మీకు ఏ స్కిల్ కావాలో చెప్తే ఆ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక గ్రూపు మారికవలసలో టైలరింగ్ నేర్చుకొని టైలర్స్గా ఉన్నారు, వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. ఒక గ్రూప్ మాకు వంటలు బాగా వచ్చండి, మేము ఆ లైన్లో వెళ్తామంటే అప్పుడు ఈ క్యాంటీన్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. కొంతమంది మేము చదువుకున్నాం మేడం, మాకు ఏమైనా ఉద్యోగాలు కావాలంటే జీవీఎంసీలో స్వీపర్స్గా జాబ్స్ పెట్టించడం జరిగింది. తర్వాత ఇంకొక 2 ఆంధ్రప్రదేశ్ మెటెక్ జోన్ అనేది ఒకటి గాజువాక లోపల స్టీల్ ప్లాంట్ లోపల ఉంటుంది. సో ఆ కంపెనీతో MOU చేసుకొని అక్కడ ఒక 2 ప్లేస్మెంట్ చేశాము. అంటే బీటెక్ చదివారు, ఒక అమ్మాయి MLT చేసింది. అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని ఆ లెవెల్లో ప్లేస్మెంట్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ లేదు మాకు ఏదన్నా ఉద్యోగం చేసుకుంటామని అన్న వాళ్ళని జీవీఎంసీలో ఇట్లాగా వర్క్స్కి అలాగా పెడుతున్నాం అనమాట. అట్లాగే జాబ్ ప్లేస్మెంట్స్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఉంది మాకు ఇంకా చదువుకోవాలన్న వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 20 ట్రాన్స్జెండర్ పర్సన్స్ చదువుతున్నారు, స్టూడెంట్స్. డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, లా చదివే వాళ్ళు ఉన్నారు, MLT చేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగా ఎడ్యుకేషన్ చేస్తామన్న వాళ్ళకి ఆ సపోర్ట్ ఇస్తాం. చూశారు కదండి, అంటే అమితా మేడం దగ్గర అయితే మాత్రం అంటే పిహెచ్డి అనని ఖచ్చితంగా మాత్రం అంత నాలెడ్జ్ అనమాట. ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే మనం పూర్తిగా తెలియజేయలేము. కొంత అంటే మేడంకు తెలిసిన దాంట్లో కొంతమేర అయితే ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. మరిన్ని అంటే ఎపిసోడ్స్ అయితే మీ ముందుకైతే వస్తానన్నమాట. నమస్కారం.